హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. టీఎస్ఎల్పిఆర్బి నుంచి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఎఫ్ఎస్ఎల్ సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలపై టీఎస్ఎల్పిఆర్బి ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3760 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ పూర్తయిందనేసి, అదేవిధంగా పరీక్షలకు ఎంపికైన వారి వివరాలు వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది. అర్హత సాధించని అభ్యర్థులు ఈ నెల 21 వరకు వెబ్సైట్లో రూ. 500 చెల్లించి అభ్యంతరాలు తెలుపవచ్చు అనేసి చెప్పడం జరిగింది. మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ యొక్క పరీక్షలు కూడా జరుగుతాయనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, ఫోరెన్సిక్స్ రాత పరీక్షకు 3760 మంది అర్హత సాధించినటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సో మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ వెబ్సైట్లో చూపిస్తున్నారు. ఇక్కడ www.tgprb.in వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి సైన్స్ ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి రాత పరీక్షకు సంబంధించినటువంటి 3760 మంది సంబంధించినటువంటి అర్హత సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే దీనికి సంబంధించినటువంటి మార్చి 5, 6, 7 తేదీల్లో మేడ్చల్ సంబంధించినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రాత పరీక్ష నిర్వహిస్తున్నటువంటి సమాచారం రావడం జరిగింది. ఏదైతే ల్యాబ్ అసిస్టెంట్ విభాగాల్లో మొత్తం 60 పోస్టులకు భర్తీకి గతేడాది మనకు నవంబర్లోని నోటిఫికేషన్ విడుదల చేసింది కదా. సో ఈ ఏడాది జనవరిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దాదాపుగా 3760 మంది అర్హత సాధించినటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. సో దీంతోపాటు మనకు ఏదైతే టీఎస్ఎల్పిఆర్బి నుండి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. దాదాపుగా 14 నుంచి 17 వేల వరకు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నదో అది ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది. సో ఏదైనా సరే మరో 2-3 నెలల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వెలువడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ నెల వరకు వెబ్సైట్లో మీరు ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఉందో మీరు ఈ నెల వరకు 21 వరకు వెబ్సైట్లో ₹500 చెల్లించి అభ్యంతరాలను కూడా ఇక్కడ చెప్పాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏదైనా సరే తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాం. మార్చ్ ఏదైతే ఉన్నదో బడ్జెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి మరి ఆమోదించి మరి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నంలో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ భావించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల భర్తీకి టీఎస్ఎల్పిఆర్బి అయితే కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుందండి. దాంతోపాటు చాలామంది అడుగుతున్నారు, జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేసి అడుగుతున్నారు. సో ఏదైతే గ్రామ పరిపాలన సంబంధించినటువంటి ఆఫీసర్లకు సంబంధించినటువంటి ఏదైతే నియామకాలు ఉన్నదో మరి దీనికి సంబంధించినటువంటి మరి నియామకాలు అయితే ఖచ్చితంగా ఇక్కడ 100% నియామకాలు జరిగే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు తెలంగాణలో పాటు మనకు ఏబిపిఎస్సి సంబంధించినటువంటి మరి ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నదో అటు ఏబిపిఎస్సి నుంచి కూడా ఒక భారీ నోటిఫికేషన్ అయితే చూడబోతున్నాము. అంటే దాదాపుగా ఏబిపిఎస్సి నుంచి 99,000 వరకు పైగా ఇక్కడ నోటిఫికేషన్ అయితే మనం చూడబోతున్నాము. సో గతంలో లేని విధంగా ఈసారి మాత్రము మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క నియామకాలు చేపట్టాలనేసి ఇక్కడ భావించడం జరుగుతుంది. అంటే ఇటు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే చూడబోతున్నామండి. సో ఏదైనా సరే మరి కీలక అప్డేట్లతో మరి మరొకసారి ఇక్కడ ప్రభుత్వాలు దీనికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్తో ముందుకు రావడం జరుగుతుంది. సో పోలీస్ నోటిఫికేషన్ అయితే 100% వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో ఎటువంటి మార్పులు ఏమి ఉండవు. ఖచ్చితంగా మరో 2-3 నెలలే మరి దీనికి సంబంధించినటువంటి అవకాశం టైం ఉన్నది. ఖచ్చితంగా ఎవరైతే సీరియస్గా తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి సార్. ఖచ్చితంగా 100% ఇక్కడ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఎల్పిఆర్బి బోర్డు ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉందో దాంతోపాటు మనకు ఆర్టీసీ సంబంధించినటువంటి రీసెంట్గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఏదైతే 2010 సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి ఆర్టీసీ మోడల్ పేపర్స్ ఏదైతే ఉన్నదో సో ఆల్రెడీ మనకు వెబ్సైట్లో పొందుపరిచారు. దాంట్లో వెళ్ళి మీరు చూసుకున్నట్లయితే మరి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ సంబంధించినటువంటి దాంట్లోకి చాలామంది అభ్యర్థులు కామెంట్స్ చెప్తున్నారు. సూపర్వైజర్ యాప్టిట్యూడ్ మార్చారా సార్ అంటే ఏదైతే 2010కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మరి యాస్టీస్గా ఆ మోడల్ ప్రకారము ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.